గుడ్ మార్నింగ్. ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాను. ఇవాళ వర్షము బాగా విండ్ ఉంది అండ్ ఫీల్స్ లైక్ -3 degrees ఉంది బయట. కొంచెం నా ల్యాప్టాప్ ఇష్యూ ఉందన్నమాట. ఒక 1 month నుంచి ఫేస్ అవుతున్నాను. ఇంటర్నెట్ డ్రాప్ అయిపోవడం, మీటింగ్స్లో సరిగా వినబడకపోవడం, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఒకసారి ఆఫీస్కి తీసుకెళ్దాం కదా అని. మామూలుగా నేను వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, నా ఆఫీస్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూపెడదాం అనుకున్నాను. సో అందుకే ఈ బ్లాగ్. అండ్ ఇవాళ మండే యూజువల్లీ నేను ఫాస్టింగ్ ఉంటాను. సో కొంచెం ఎర్లీగా లేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. 5 o'clock నుంచి అసలు మెషిన్ నిద్రపోనివ్వలేదు. దానికి నోస్ బ్లాక్ అయిపోయింది. సో అసలు నిద్రపోనివ్వలేదు. కాబట్టి కొంచెం టయర్డ్గా ఉంది. నైట్ కూడా చాలాసేపు వర్క్ చేశాను. సో నిద్ర కంప్లీట్ అవ్వలేదు. అండ్ వెదర్ బాగాలేదు. హెయిర్ వాష్ చేసుకోవాలి అండ్ ఫాస్టింగ్. ఐ డోంట్ నో రోజు ఎలా ఉండబోతుందో. అండ్ ఇంకో విషయం ఏంటంటే మాధవ్ కిడ్స్ కూడా వస్తున్నారు. కొంచెం పని ఉందన్నమాట బయట. సో వాళ్ళ పని చూసుకుంటారు. ఈలోపు నేను హాఫ్ డే లీవ్ పెట్టేశాను. హాఫ్ డే మాత్రమే ఆఫీసు. సో వాళ్ళ పని చూసేసుకుంటారు, నేనైతే నా ఆఫీస్ పని చూసేసుకుంటాను. ఆ తర్వాత అందరం కలిసి కొంచెం సేపు అక్కడ ఉండి వచ్చేద్దామని ప్లాన్. అందుకే ఇవాళ నేను ఆఫీస్కి పని ఉంది కదా, ఎలాగో అక్కడికి వెళ్ళాలి, అక్కడే మా ఆఫీస్ కూడా. అందుకే ఇవాళే పెట్టుకున్నాను నేను కూడా ఆఫీసు. అండ్ నేను సీట్ అది ఏం బుక్ చేసుకోలేదు. చూడాలి. 8 o'clock అవుతుంది. 9 o'clockకి స్టార్ట్ అవ్వాలి నేను. ఈలోపు వ్యాక్యూమ్ చేసి స్లిప్ అవుతాను. కానీ నేను పూజ చేయాలి, మనకి టైం అయిపోతుంది కదా. ఇవాళ అమ్మ ఆఫీస్కి వెళ్తుంది. తర్వాత కొంచెం పని ఉంటే చూసుకొని అందరం తర్వాత ఇంటికి వచ్చేస్తాం. సో ఇవాళ మెష్వి యశిక స్కూల్కి వెళ్ళట్లేదు. లేనా త్వరగా రెడీ అవ్వాలమ్మా. నేను ఒక 2 minutes ఇవ్వండి, నేను వస్తాను, నేను ఇస్తాను మీకు డ్రెస్సెస్. గివ్ మీ 2 minutes. కొంచెం వెట్టు ఉంది ఇంకా. అది వద్దేసి కాదు, చాలా తిన్నుగా ఉంది. చెప్పా కదా ఇవాళ సూపర్ విండి అండ్ రెయిన్ కూడా ఉంది. సో నేను వస్తాను, నాకు మంచి స్వెటర్స్ వేసుకోండి. బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేద్దాం అనుకున్నాను కానీ నాకు అంత టైం లేదు. సో అందుకే ఇంకా పిల్లలకి సీరియల్ ఇచ్చేసాను. అండ్ నేను చెప్పాను కదా ఫాస్టింగ్ అని, సో అందుకని స్ట్రాబెరీ మిల్క్ షేక్ తీసుకెళ్తాను. ఇదిగో ఇలా ఎప్పుడైనా తొందరగా ఉన్నప్పుడే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. కింద పడిపోవడమో, పాలు పొంగిపోవడమో, అవన్నీ క్లీన్ చేయకపోతే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి అబ్బా అనిపిస్తుంది. సో అందుకే ఇక్కడైతే మాధవ్ వచ్చాడు హెల్ప్ చేయడానికి. అదంతా క్లీన్ చేసి స్ట్రాబెరీ మిల్క్ షేక్ తను చేస్తే నేను కొంచెం పిల్లల్ని రెడీ చేసి హెయిర్ డ్రై చేసుకోవాలి కదా. మండేస్ హెయిర్ వెట్గా బయటకు వెళ్ళాను అంటే ఇక ఈవినింగ్ వచ్చేసరికి నా పరిస్థితి అదో రకంగా ఉంటుంది. ఇది వరకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అందుకే హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేయించేసుకునేదాన్ని, నాకు ఈజీగా ఉంటుందని. ఫాస్టింగ్ అప్పుడు నాకు కొంచెం టమ్మీ ఫిల్లింగ్గా అలా అనిపించేది 2. ఒకటి బనానా, రెండోది అయితే ఈ స్ట్రాబెరీ మిల్క్ షేక్. ఇందులో చాలా తక్కువ పాలేసి స్ట్రాబెరీస్ ఎక్కువ వేసుకొని చేసుకుంటాను. అది చాలా ఫిల్లింగ్ ఉంటుంది. లేకపోతే 1 or 2 బనానాస్. నాకు ఆకలి వేసినా వేయకపోయినా హెడ్ఏక్ రాకుండా ఉండడానికి ఖచ్చితంగా అవైతే తీసుకోవాలి. ఇంట్లో పని చేసి అలవాటైపోయి రెడీ అవుతుంటే అనిపిస్తూ ఉన్నది అసలు ఎలా వెళ్ళేదన్నో కదా అప్పుడు ఆఫీస్కి. లేకపోతే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతా ఎట్లా మేనేజ్ చేస్తారు, అందులో కోల్డ్ కంట్రీస్లో పొద్దున్న చలికి అసలు ఎలా వెళ్తారా అని అనిపిస్తుంది. You won't vomit, Nana. You'll be fine. Yeah, you won't vomit. Just in case bring. Okay, just in case you want me to bring the cover. Okay, Nana.
క్విక్గా రెడీ అయిపోదాము. నేను మేకప్ అస్సలు చేసుకోను, చాలా లైట్గా మాయిశ్చరైజర్ లేకపోతే సన్ స్క్రీన్ ఇవి మాత్రమే వేసుకుంటాను. మేకప్ అనే జోలికి నేను అసలు వెళ్ళను అనమాట, చాలా దూరం. నన్ను అందుకే అడుగుతూ ఉంటారు ఈ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేస్తాను, లేకపోతే గెట్ రెడీ విత్ మీ, లేకపోతే అవుట్ఫిట్ ఫర్ ద డే, ఇలాంటి వీడియోస్ చేయొచ్చు కదా అక్క, ఎందుకు చేయవు అని. సింపుల్ రీజన్ ఏంటంటే ఇదిగో మేకప్ చేసుకోవడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, అండ్ ఎక్కువ ఫ్యాషన్ జోలికి వెళ్ళను. ఐ ప్రిఫర్ కంఫర్ట్ ఓవర్ ఫ్యాషన్ ఓవర్ స్టైల్. సో అందుకని ఇంకేముంటది నార్మలే కదా అన్నట్టు చూపించను. బట్ ఒక రీల్ ఏదో పోస్ట్ చేశాను, కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అందుకని. ఇక్కడ ఏంటంటే వెతుక్కుంటున్నాను ఏ లిప్స్టిక్ కొంచెం పాడు చేయకుండా నీట్గా ఉందా అని. చూసారా, ఆల్మోస్ట్ అన్ని లిప్స్టిక్స్ ఇలా చేసి పడేస్తుంది, అస్సలు వేసుకోబుద్ధి కాదు. ఇవన్నీ మెష్వి మేడం చేస్తుంది. ఇంకా అవి కూడా ఏం దాచిపెట్టుకుంటాం కదా, ఎవ్రీడే యూజ్ అన్నట్టు అక్కడ పడేస్తాను. అదేమో అది తీసి ఇంకా దాని ఇష్టం అనమాట. సో ఈ రోజు టైం అయిపోతున్నా కొంచెం టైం తీసుకొని ఇది షూట్ చేయడానికి ట్రై చేశాను, బికాజ్ ఎప్పుడు ఫుడ్ అది చూపిస్తూ ఉంటాను కదా. సో జస్ట్ ఫర్ స్మాల్ చేంజ్. అండ్ ఎక్కువ నాకు ఈ బ్రేస్లెట్ గురించి అడుగుతూ ఉంటారు. బ్లాక్ బ్రేస్లెట్ ఉంది కదా, అది గోల్డ్ది. నా ఫుల్ గోల్డ్ కలెక్షన్ వీడియోలో ఫుల్ పిక్ పెట్టాను. దాంతో పాటు వేసుకున్నాను కదా గోల్డ్ బ్రేస్లెట్, అది గోల్డ్ కాదు, ఇది చూపిస్తున్నాను కదా వాచ్, డేనియల్ వెల్లింగ్టన్ వాచ్ అనమాట. వాచ్ తో పాటు డేనియల్ వెల్లింగ్టన్ వాళ్ళదే బ్రేస్లెట్ కూడా ఉంటది. సో అది తీసుకున్నాను, అది రోజు అలా వేసుకుంటాను అనమాట బ్లాక్ బ్రేస్లెట్ తో. చిక్క రెడీ అయిపోయింది, గుడ్ జాబ్. నా ల్యాప్టాప్ తో పెట్టేసుకున్నా ఇవి డాక్యుమెంట్స్. విశ్వి ప్లీజ్ నాన్న, ఏంటి బ్యాగ్ హెవీగా ఉంది. నాన్న బ్యాగ్ లో చెత్త అంతా ఉంటదమ్మా. కాసేపు నువ్వు ముందు. నో నో నో, office bag. Akka has her bag. Mommy, bye bye. Bye bye, Mishnu. Have a good day. Will you miss me? Yeah, and even coming with us. I like this lip balm so. నువ్వు నీట్ గా మొత్తం రెడీ అయిపోయావనుకో, నేను అప్పుడు వేస్తా నీకు. విన్నుంది కదమ్మా, కదా అలా ఉంది కదా. దండం పెట్టుకుంటావా? దండం పెట్టుకో. డాడీ చాలా స్నాక్ బాక్సులు రెడీ చేసాడు. టిష్యూలేవి 3 నాకేనా? ఒకటి నాకు, ఒకటి మీకు, ఒకటి పిల్లలకంట. సైజులు వారి పెట్టాడు. పెద్దది డాడీకి, మధ్యలో మమ్మీకి, చిన్నది పిల్లలకా? నిజంగా టూత్ పిక్స్ పెట్టేసాల్సింది. ఒక బనానా కూడా. అండ్ మై మిల్క్ షేక్ ఇస్ రెడీ. చలో లెట్స్ గో. నీకు ఆల్రెడీ ఇచ్చానా? నీ బ్యాగ్ లో ఉందా ఎక్కడ? నాట్ గోయింగ్ ఫర్ పిక్నిక్ యశిక. సో నో. అసలు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకే అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్తానేనా ఏంటో, నిజంగా పిక్నిక్కి వెళ్తానేనా అని. మండే కాబట్టి కొంచెం ఫ్రూట్స్ అవి రెడీ చేసుకోవాల్సి ఉంది. మామూలుగా ఆఫీస్లో ఒక్కరోజే పెడతారనమాట వెడ్నెస్డే ఫ్రూట్స్, అండ్ దగ్గరలో ఎక్కడ ఉండదు నాకు. పక్కన ఒకటి ఉంటుంది కానీ స్టోర్, నేను చూపిస్తాను అది కూడా. అక్కడ కట్ చేసిన ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రెష్గా ఉండవు. సో అందుకని నేను ఈ ఫ్రూట్స్ అది రెడీ చేసుకుంటూ ఉంటే ఇంకా పిల్లలు కూడా అలా చేశాడనమాట. వాళ్ళు కూడా పని ఉంది వెయిట్ చేయాలని చెప్పాను కదా, విసిగిస్తాయి అలా అని. ఇట్స్ వెరీ నైస్ నాన్న. అంతే జాగ్రత్తమ్మా, నీకు జాగ్రత్తనట్టు ఉంటది, ఇంత జాగ్రత్త అంతే.
సో హౌ డూ యూ లైక్ ద వీడియో సో ఫార్? లాస్ట్ వీడియోకి చాలా మంచి కమెంట్స్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, అలాగే చూడండి సబ్స్క్రైబ్ చేశారో లేదంటే చేసుకోండి. అండ్ ఇక్కడ చూసారా అదేంటంటే శ్మశానం అనమాట. అది చూస్తే నాకు గుర్తొచ్చింది, నేను యూకే వచ్చిన కొత్తల్లో నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ శ్మశానాలు మనం ముందే బుక్ చేసుకోవాలి. సో నేను నా మేనేజర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు 2018లో ఆయన అన్నాడు నేను నా గ్రేవ్ యార్డ్ బుక్ చేసుకున్నాను అంటే అతని శ్మశానంలో అతనికి ఒక ప్లేస్ అతను బుక్ చేసి పెట్టుకున్నాడంట. సో అలా ఇక్కడ ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రేజీ కదా, నాకు చాలా వియర్డ్గా అనిపించింది ఫస్ట్లో విన్నప్పుడు. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఆఫీస్ అయితే సిటీ సెంటర్లో ఉంటుంది. అండ్ మేము అప్పుడు ఇల్లు తీసుకుంది ఏంటంటే కొంచెం అవుట్స్కర్ట్స్ అని చెప్పాలి, మరి అవుట్స్కర్ట్స్ కాదు, బట్ అక్కడ ఒక ఐటీ పార్క్కి దగ్గర, అప్పుడు మాధవ్ ఆఫీస్కి దగ్గర అని అటు తీసుకున్నాము. సో నేను ఆఫీస్కి రావాలంటే సెంటర్కి వచ్చేదాన్ని, మాధవ్కి ఇంటికి దగ్గరగా ఉండేది. యశికాని మేనేజ్ చేసేవాడు అనమాట. యశిక మా దగ్గర ఉన్నప్పుడు దాన్ని ప్లే స్కూల్కి తీసుకెళ్ళడం ఇవన్నీ తాను చేసేవాడు. చెప్పా కదా విండీ డే అని, చాలా చాలా విండ్ ఉంది ఇక్కడ. చలికాలంలో కూడా విండ్ లేకపోతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది, జస్ట్ చలి అయితే ఓకే, బట్ ఈ విండ్ ఉంటుంది కదా ఇది చాలా టూ మచ్ అనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్తో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. యశిక మమ్మీ దగ్గర ఉన్నప్పుడు ఇలాగే బస్ అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. అక్కడ నుంచి ఒక 10-12 minutes వాక్ మా ఆఫీస్కి. బస్ దిగిన తర్వాత ప్రతిరోజు మమ్మీకి కాల్ చేసేదాన్ని. అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ దగ్గర ఎక్కువ పక్షులు ఉండేవన్నమాట. ఇది వరకు ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా కూడా ఉండేది. సో అక్కడికి వచ్చి వీడియో కాల్ చేసి నేను యశికాకి ఇమ్మని చెప్పేదాన్ని అనమాట. అది చూసి భలే నవ్వేది. పొద్దున్నే నా డే అలా దాన్ని నవ్వుతూ స్టార్ట్ అయ్యేది. మోస్ట్ ఆఫ్ ద టైం యశిక నవ్వుతూనే ఉండేది అప్పుడు. సో దానివల్ల నాకు కూడా దూరంగా పెట్టామే, మమ్మీ దగ్గర పెట్టాము నా దగ్గర లేదే అనే ఫీలింగ్ పెద్దగా ఉండేది కాదు. కాకపోతే దగ్గర ఉండలేదు అనే బాధ ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా ఎవరికన్నా. సో మీతో మాట్లాడుతూ మాటల్లో పడి ఆఫీస్కి కూడా వచ్చాను. త్వరగా వెళ్ళి కొంచెంసేపు పని చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి మీకు ఇంకా కబుర్లు చెప్తాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ వైబే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు అనిపిస్తుంది మనం ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకలాంటి స్మెల్ ఉంటుంది, గ్రాసరీ స్టోర్కి ఒకలాగా, మూవీకి వెళ్తే ఒకలా ఉంటుంది కదా, అలా ఆఫీస్కి వెళ్తే కూడా నాకు ఒక స్మెల్ అనిపిస్తుంది అనమాట. మీరు చెప్పండి, ఎవరైనా వర్కింగ్ ఉంటే ఆఫీస్కి వెళ్ళటం ఇష్టమా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో చేయడం ఇష్టమా? టు మీ పర్సనలీ ఆఫీస్కి వెళ్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది, చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వేరే ఛాన్స్ లేదు, ప్రొడక్టివ్గా ఉండాల్సిందే అందులోనూ పని ఉన్నప్పుడు. బట్ అది పక్కన పెడితే ఆ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కదా, అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నాకు కెరియర్లో చాలా బ్రేక్సే తీసుకున్నాను, కంటిన్యూస్గా లేదు నా కెరియర్ ఎప్పుడు. ఫర్ డిఫరెంట్ రీజన్స్ నేను కొన్ని బ్రేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ప్రతిసారి నేను ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు ఉంటాం కదా, అలాంటప్పుడు మళ్ళీ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు వర్క్ అని అనిపించేది. ఎందుకు ఐటీ ఇండస్ట్రీ నాకు అంత బాగా నచ్చింది. ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా, దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ ఎంజాయ్. ఒక్కొక్కసారి నాకే క్వశ్చన్ వస్తుంది, ఎస్పెషలీ ఈ మధ్య ఒక 6 నెలలు గత సంవత్సరం నుంచి అనిపిస్తూ ఉంటుంది, ఈజ్ ఇట్ వర్త్ అని. ఇక్కడైతే మా ఆఫీస్ పక్కనే ఒక చిన్న స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్లోకి వెళ్ళి ఇది వరకు ఆఫీస్కి వచ్చినప్పుడు లంచ్ టైంలో అలా వెళ్ళి అక్కడ మ్యాంగో దొరుకుతుంది అనమాట. డ్రై మ్యాంగో మనకు ఉంటుంది కదా, ఎండబెట్టిన మ్యాంగో అది దొరుకుతుంది. సో అది తీసుకొని తినేవాళ్ళం అనమాట. సరదాగా తిని చుట్టూ హార్బర్ ఉంటుంది, మా ఆఫీసు హార్బర్ సైడ్ ఉంటుంది. సో అలా ఒక వాక్ వెళ్ళేవాళ్ళం. అసలు ఎంత ప్రశాంతంగా ఉండేదంటే, ఎంత మంచి ఫీల్ ఉండేదో. ఒక 40 minutes అలా వాక్ చేసేవాళ్ళం, నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి. సో తన్ని గుర్తు చేసుకుంటూ, పిల్లలు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళని కూడా తీసుకెళ్దాంలే, అక్కడ ఈ స్వాన్స్ అవి ఉంటాయి అనమాట. సో అందుకని అలా సరదాగా వాక్ వెళ్ళాము. అండ్ ఈ హార్బర్ సైడ్ ఈ చిన్న కెఫేస్ ఉంటాయి అనమాట, ఎంత క్యూట్గా ఉంటాయో. ఎప్పుడు చూసేవాళ్ళం కానీ బయట నుంచి లోపలికి వెళ్ళలేదు, బికాజ్ నాకు కాఫీ టీ అవి అంత పిచ్చలేదు కాబట్టి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఆ రోజు మాధవ్ ఉన్నాడు కదా, వెళ్దాము అంటే ఈ బ్యూటిఫుల్ కెఫేలోకి వెళ్ళాము. అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్గా. వెళ్ళి జస్ట్ మాధవ్ ఒక కాఫీ తీసుకున్నాడు. అండ్ నేను ఆఫీస్ నుంచి రాగానే పొద్దున్నుంచి నేనేం తినలేదు, మిల్క్ షేక్ కూడా తాగలేదు. సో వచ్చిన వెంటనే నా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగేశాను. మంచిగా ఎనర్జీ వచ్చింది, బికాజ్ ఎలాగో సిటీ సెంటర్కి వచ్చాం కదా, ఈ యశికాకి స్కూల్ షూస్ అవి ఏవో తీసుకోవాల్సి ఉన్నది. 2 వారాల నుంచి పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం, సెంటర్కి వెళ్తాం కదా అక్కడ తీసుకుందాంలే అని చెప్పి. సో ఎలాగో ఇంకా హాఫ్ డే లీవ్ పెట్టేశాను కదా, సెంటర్కి వెళ్ళి ఇంకా చిన్న షాపింగ్ ఏదో ఉంటే. బట్ ఈసారి చాలా కాన్షియస్గా ఎక్కువ షాప్స్కి ఏం వెళ్ళలేదన్నమాట.
జస్ట్ టు అవాయిడ్ ఓవర్ స్పెండింగ్ అనొచ్చు, లేకపోతే అన్నెసెసరీ స్పెండింగ్ అనొచ్చు. సో అందుకనే ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికైతే అవసరం అక్కడికే వెళ్ళి, అండ్ ఓపిక కూడా లేదు. ఈవినింగ్ అయిపోతుంది కదా, నా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది. 4 వరకు ఓకే, కానీ ఫాస్టింగ్ చేసే టైంలో 4 నుంచి 6 వరకు ఆ మధ్యలో 2 గంటలు ఉంటాయి కదా, అది ఎందుకో చాలా కష్టం అనిపిస్తుంది నాకు. ఆ టైంలో నాకు ఫ్రూట్స్ ఏం తినబుద్ధి కాదు. ఆ 2 గంటలు కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే ఇప్పుడైతే హార్బర్ సైడ్ వెళ్తూ ఉన్నాము. అక్కడ కాసేపు ఒక అరగంట అలా తిరిగి ఇంకా ఇంటికి వెళ్ళిపోవటమే. బర్డ్స్కి ఫీడ్ చేయడానికి వేరే ఫుడ్ ఉంటుంది. అదిగో అటు వెళ్దామా? డోంట్ లెట్ ద బర్డ్స్ ఈట్ మై చిప్స్ అంట. మెష్వి అంటుంది చిప్స్ తింటూ, నాన్న డోంట్ లెట్ ద బర్డ్స్ ఈట్ మై చిప్స్, చాలా కేర్ఫుల్ గా వాచ్ చేస్తూ ఉండు అని. అది జేబులో పెట్టుకుని ఉన్నాడు అనమాట. దాని కంగారు ఏంటంటే ఎక్కడ బర్డ్స్ వచ్చి జేబులోకి వెళ్ళి చిప్స్ తీసుకెళ్ళిపోతాయా అని. నాన్న నుంచి ఒక ఫోటో తీస్తాం మెష్వి. దిస్ ఈస్ అనదర్ ప్లేస్. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంతే, యశికాకి ఇక్కడ నుంచి కూడా ఫోటో వీడియో తీసి చూపించేదాన్ని. ఇప్పుడు దానికి ఏం గుర్తులేదు. నాన్న చిన్నప్పుడు నువ్వు అమ్మమ్మ దగ్గర ఉన్నావు, ఇక్కడ వచ్చి నీకు చూపించేదాన్ని అంటే దానికి అసలు ఏం గుర్తులేదు. అవునా అంటది. అమ్మ దగ్గర ఉంది గుర్తుంది కానీ ఇంకేం గుర్తులేదు. సో అప్పట్లో నాకు చాలా కమెంట్స్ వచ్చావన్నమాట, పిల్లని పెట్టేసి దూరంగా ఎలా ఉన్నావు అది ఇది అని. మరీ చిన్నప్పుడు పిల్లలకి ఏం తెలియదు కదా, ఏదన్నా బాధ ఉంటే నాకు మాధుకి ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి, అది ఉండాల్సిన టైంలో మా దగ్గరే ఉంది. సో లైఫ్లో ఎప్పుడు ఎవరు ఏ డెసిషన్స్ చాయిసెస్ తీసుకున్నా వాళ్ళ సిచ్యుయేషన్స్ని బట్టి ఉంటాయి. ఎక్కువ జడ్జ్ చేయకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. విత్ దాట్ నోట్ ఐ ఎండ్ ద వ్లాగ్ హియర్. మా రోజు అయితే అలా జరిగింది. నాకున్న బిజీ స్కెడ్యూల్లో నేను ట్రై చేస్తున్నాను వ్లాగ్స్ తీసి పోస్ట్ చేయడానికి, ఎందుకంటే ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు అని అట్లీస్ట్ వీక్లీ 1 వ్లాగ్ పోస్ట్ చేయడానికన్నా ట్రై చేస్తున్నాను. లేట్ అయితే ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ సపోర్ట్ చేయండి. అప్పుడప్పుడు చూడండి, ఛానల్ మీకు తెలుస్తుంది వీడియో పోస్ట్ చేశానా అని, నోటిఫికేషన్ రాకపోతే. అంతే ఇవాళకైతే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఆల్ వెరీ సూన్.